ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ నూతన విగ్రహాన్ని మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి ఆవిష్కరించారు. వ్యాపారవేత్త, సామాజిక కార్యకర్త కాటిపల్లి వసంతరెడ్డి, తాటిపల్లి శ్రీనివాసరెడ్డి వారి ఆర్థిక సాయంతో అంబచా విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ నగేష్, బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్, అంబేద్కర్ సంఘ నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. అలాగే నూతన అంబేద్కర్ గాంధీ గారితో చాలా సార్లు విభేదాలు ఉండే, కానీ ఎప్పుడు కూడా వారే ఒక ఆలోచనతోని ఈ దేశానికి మంచిగా నడవాలంటే ఒక రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కావాలని ఆ ఆలోచన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆ రోజులలో క్రమశిక్షణగా ఏ నిధులు మన దేశానికి వస్తున్నాయో, ఏ నిధులు ఎట్లా ఖర్చు పెట్టుకోవాలో ఆ రోజులలో రిజర్వ్ బ్యాంక్ ద్వారా వారి ఆలోచన ప్రకారంగానే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్థాపించడం. అంటే వారి ముందు చూపు ఏదైతే ఉండేనో ఈ దేశానికి ఏం అవసరమో, ఏ వర్గానికి ఏం అవసరమో ఇవన్నీ కూడా మన కాన్స్టిట్యూషన్లో పెట్టడం జరిగింది. ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా 1947 నుంచి ఇప్పుడు అంటే సుమారు 48 సంవత్సరాల తర్వాత కూడా మన భారత రాజ్యాంగాన్ని ప్రపంచంలోనే అన్నిటికన్నా రోబస్ట్ కాన్స్టిట్యూషన్ రాజ్యాంగం ఉన్నదంటే అది మన భారతదేశం రాజ్యాంగం. మన శ్రీనివాసరెడ్డి గారికి నిలబెట్టినందుకు మా పేరు నిలబెట్టిన